హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న బుధవారం రోజు వీడియో అండి. ఇంకా ఆ రోజు అయితే నేను మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను కదా, అంటే ముందు 2 రోజులు ఇల్లంతా దులుపుకున్నాను అనమాట. బూజులు దులుపుకొని మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బుధవారం అయితే కడిగేసుకున్నాను అనమాట. సోమవారం మంగళవారం అయితే నేను ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా బుధవారం అయితే ఇల్లంతా శుభ్రంగా ఉదయం కొంచెం తొందరగా అంటే 5 గంటలకి లేచి ఇల్లంతా శుభ్రంగా కడిగేసుకున్నాను. లోపలంతా నేను కడిగేసుకుంటానండి. బయట చుట్టూరు అయితే మా ఊర్వేసి వస్తుంది. చుట్టూరు తను కడిగేసింది అనమాట. నేను లోపల కడిగేలోపు 6 అయ్యేటప్పటికి తను వచ్చేసింది. అంటే ముందు రోజు చెప్పాను నేను, ఉదయం 6 అయ్యేటప్పటికి వచ్చావంటే బయట చుట్టూరు కడిగెద్దు కానీ అని చెప్పి అడిగితే సరే అమ్మ వచ్చేస్తాను అని చెప్పి ఉదయం కరెక్ట్గా 6 అయ్యేటప్పటికి వచ్చేసింది. కరెక్ట్గా 6 అయ్యేటప్పటికి నాకు లోపల పని కూడా అయిపోయింది. ఎందుకంటే ఉదయం 6 అయ్యేటప్పటికి వచ్చామన్నాను. మళ్ళీ లక్కోడికి లంచ్ బాక్స్ అది పెట్టి స్కూల్కి అది పంపాలి కదా. నీ లక్కోడు వెళ్ళాక కడుగుదాము అంటే క్లాస్కి వెళ్ళాలి. అప్పటికే 2 రోజులు మానేశాను. 2 రోజులు కాదు 3 రోజులు మానేశాను. ఆ రోజు ఎలాగైనా క్లాస్కి వెళ్ళిపోవాలని చెప్పి కొంచెం తొందరగా పెట్టుకున్నాను అనమాట. లక్కోడు వెళ్ళిన తర్వాత పెట్టుకున్నాను అంటే నాకు 1 గంట అలా అయిపోతుంది. లోపల బయట అంతా శుభ్రం అయ్యేటప్పటికి 11, 11:30, 12 అలా అవుతుంది. ఇంకా తర్వాత దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని అన్నీ అయ్యేటప్పటికి నాకు 1 గంట అలా అవుతుంది. ఇంకా క్లాస్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఆ రోజైతే కొంచెం తెల్లవారుజామునే లేచి శుభ్రం చేసేసుకున్నాను అనమాట. కరెక్ట్గా నాకు లోపలంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 6 అయిపోయింది. ఇంకా బయట చుట్టూరు అయితే తను శుభ్రం చేస్తుంది కాబట్టి నేను వెంటనే స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసేసాను. ఫస్ట్ స్నానం చేసేసి ఇంట్లో లోపలంతా ముగ్గులు పెట్టేసుకుని గడపమ్మల మీద పసుపు వేసుకొని ఇంకా లోపలంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట పనులు. దేవుడి గది ఒకటి మెయిన్ శుభ్రం చేసుకోవాలి. అది కొంచెం ప్రశాంతంగా కూర్చుని శుభ్రం చేసుకోవాలి. అటు ఇటు తిరుగుతూ గాబరాగా కాకుండా. అందుకని కూడా వెళ్ళిపోయిన తర్వాత దేవుడి గది క్లీనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి కింద ఫ్లోర్ అయితే కడగడం అయిపోతుందండి. దేవుడి పటాలు ఇంకా దేవుడి గది డీప్ క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని దేవుడి గది అయితే అలా అక్కడ వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే మళ్ళీ అక్కడికి వంట అయితే స్టార్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం అవ్వలేదండి. ఆ రోజుకి బయట తెప్పించాను. బయట తెప్పించకూడదు, బయట తినిపించకూడదు కరెక్టే, కానీ ఒక్కొక్కసారి అర్జెంట్ అయినప్పుడు తప్పదు కదండి. ఇంకా ఇడ్లీ తెప్పించి పెట్టేస్తాను అనమాట. ఇంకా తర్వాత నేను లంచ్లోకి అయితే పాలకూర రైస్ అయితే చేస్తున్నాను. ఇంట్లో హోమ్మేడ్ పన్నీర్ ఉందన్నమాట. అది కొంచెం పన్నీర్ నేను తప్పు చేశానులేండి. అది డీప్లో పెట్టడం వల్ల గడ్డగట్టేసిందని చెప్పి వాటర్ పట్టేసి వాటర్లో ఉంచేయడం వల్ల మొత్తం ఇలాగా ఇడుంపొడుం అయిపోతుంది కదా, అలా అయిపోయిందనమాట ముక్కలు కోసేటప్పటికి. ఇంకా సర్లే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి నేను పోపు వేపుతున్నప్పుడే అంటే పాలక్ రైస్ చేస్తున్నాను కదా, దాంట్లో పోపు వేపుతున్నప్పుడే దాంట్లో వేసేసి వేయించేసాను అనమాట. ఏదైనా హెల్తీయే కదా అని చెప్పి. అందుకే వాటర్లో ముక్కల కింద కనిపిస్తుంది కదా, అదనమాట పన్నీర్ అలా పీస్ అయిపోవడం వల్ల అలా కనిపిస్తుంది మీకు. ఇంకా నేనైతే పాలక్ రైస్ బిర్యానీ ఇలా చేసుకున్నానండి. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా, మా లక్కోడికి టొమాటో రైస్ అంటే ఇష్టం. పాలక్ రైస్ అని చెప్పలేదు నేను, టొమాటో రైస్ అని చెప్పాను. పాలకూర అయితే ఒక కట్ట చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఇంకా 4 టొమాటోలు అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట. మనం టొమాటో రైస్ ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్, కాకపోతే దాంట్లో పాలకూర చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకున్నాము. బాగా వేయించేసుకుంటే పాలకూర కూడా మగ్గిపోతుంది కాబట్టి పెద్దగా ఏం తెలియదు. కొత్తిమీర, కరివేపాకు ఇలా కనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి వేసేసాను. ఇంకా హెల్దీ కూడా. ఇంకా అప్పటికప్పుడు నాకు కూర వండడానికి అది అవ్వదు, వండితే పప్పు వండాలి. ఇంకా ఆ రోజు ఎలాగో బుధవారం, ఇంకా మళ్ళీ మర్నాడు లక్షవారం, శుక్రవారం, శనివారం వారాలే కాబట్టి మాకు నాన్ వెజ్ తినాం కాబట్టి ఆ డేస్లో ఎప్పుడైనా పప్పు వండుకోవచ్చులే అని చెప్పేసి పాలక్ రైస్ అయితే చేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తెలియట్లేదు అంటే ఆకుకూర అంతా ఒక కట్ట పాలకూర వేసినంత టేస్ట్ అయితే ఏం తెలియట్లేదు. నార్మల్ బిర్యానీ చేసుకుని తిన్నట్టే అనిపించింది అనమాట. టేస్ట్ అయితే బాగుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే బిర్యానీ తినే పిల్లలు ఉంటారు కదా, ఏదైనా సరే బిర్యానీ ఇష్టంగా తినే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆకుకూరలు తినకపోతే ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారండి. అస్సలు
డౌట్ అక్కర్లేదనమాట. చాలా ఇష్టంగా తింటారు. తెలీదు వాళ్ళకి దాంట్లో ఆకుకూర వేసామని ముందు మెయిన్. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కింద కోసి వేస్తాం కాబట్టి కొత్తిమీర, కరివేపాకు ఏదో అనుకుంటారు. ఇంకోటి చూసారా పొడి పొడిలాడుతూ చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మళ్ళీ కొడుకైతే లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను దేవుడి గది మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. శుభ్రం చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే దేవుడి పటాలన్నీ తీసుకుని దేవుడి మందిరం అంతా తడిబట్ట పెట్టుకుని శుభ్రంగా తుడిచేసుకుంటాను. తుడుచుకున్న తర్వాత అప్పుడు ముగ్గు పెట్టేసుకొని అప్పుడు దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని నేను దేవుడి పటాల కింద ఏం వేస్తాను, ఏ క్లాత్ వేస్తాను అని అడుగుతున్నారు. కొత్త జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి, జాకెట్ ముక్కలు తీసుకుని పెట్టుకుంటాను. ఒక 2-3 తీసుకుని పెట్టుకుంటాను దేవుడి మట్టికి అని చెప్పి. దేవుడి గదిలోనే ఉంటాయి అవి. ఒకటి మార్చినప్పుడు ఇంకొకటి తీసి ఉతుకుతాను కాబట్టి ఇంకొకటి వేసుకుంటాను అనమాట. అలా 2-3 ఉన్నాయనుకోండి మనకి, ఒకటి తీసేసినప్పుడు ఇంకోటి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా దానిపైన ఒక పేపర్ అనమాట. ఆ పేపర్ ఏం కాదండి, మనం పిల్లలకి బుక్స్కి అట్టలు వేస్తుంటాం కదా, ఆ పేపర్ అండి. నేను పిల్లలది కొంచెం మిగిలితే ఒకసారి అలా వేసాను అనమాట. అది వేస్తే నాకు బాగా అనిపించింది కలర్. ఇంకా ఏదైనా నూనె మరకలు అవి ఉంటే డైరెక్ట్గా జాకెట్ ముక్కకి అంటుకోకుండా ఆ పేపర్ మీదే ఉంటున్నాయి. అది క్లాత్ పెట్టి శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందనమాట. నీట్గా కనిపిస్తుంది దేవుడి మందిరం. అందుకని చెప్పి ఒకసారి వేశాను, ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. నేనైతే దేవుడి మందిరానికి అని చెప్పి ఒక రోల్ తెప్పించి పెట్టుకున్నాను అనమాట పక్కకి. అది దేవుడి గది మందిరానికే వాడతాను. అంటే దేవుడి గది డీప్ క్లీన్ చేసేటప్పుడల్లా ఆ ముందు పేపర్ తీసేసి ఇంకో పేపర్ వేసుకుంటాను అనమాట. ఏం అవ్వదండి, అంటే అంటుకుపోవడం అది అవుతుందేమో అని భయపడక్కర్లేదు. మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏం కాదు. దీపారాధన కుందుల కింద ప్లేట్లు అవి పెట్టుకుంటాం కాబట్టి మ్యాక్సిమం ఏం కాదు. వేడికది కొంచెం అంటుకోవడం గట్రా అవుతుందని ఏం కాదు. కానీ అగరబత్తీలు మట్టుకు కొంచెం దూరంగా పెట్టుకోవాలి. దేవుడి మందిరంలోకి పడేలాగా పెట్టుకుంటే కొంచెం కాలుతుంది. కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట. నేను విడిగా పెట్టుకుంటాను, పక్కనే పెట్టుకుంటాను, కానీ ఒక ప్లేట్లో పెట్టుకుంటాను కాబట్టి అగరబత్తీలు అంటుకోవడం ఇలాగా అవ్వదు. మెయిన్ కింద జాకెట్ మొక్క ఉంది కాబట్టి మనం దేవుడి మందిరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. వేసుకోవాలంటే వేసుకోండి, మీ ఇష్టం. ఇంకా నేనైతే దేవుడి గది మొత్తం డీప్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ముందు రోజు మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నానని చెప్పాను కదా, ముందు రోజే కర్టెన్స్ అవి తీసేసాను అనమాట. ఇల్లు బూజులు అవి దులిపాను కదండి, కర్టెన్స్ అవి తీసేసి మొత్తం బెడ్షీట్ల దగ్గర నుంచి కర్టెన్ల వరకు అన్నీ గుంజి ఆరేసేసాను. మేడ చుట్టూ ఉన్నాయన్నమాట, మా మేడ గోడల చుట్టూ ఉన్నాయి. అవన్నీ తెచ్చి వాటికి మళ్ళీ అన్నీ పెట్టుకుని రావాలి. అవన్నీ అయితే ముందు రోజు ఆరేసాను కాబట్టి ఆ రోజు ఇంకా మర్నాడు ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను కాబట్టి, అంటే కడిగేసాను కాబట్టి కిందకి తెచ్చేసి ఇంకా వాటికి అయితే పెట్టేసుకున్నాము. మా ఆయన నేను కలిసి పెట్టేసుకున్నాం కాబట్టి అయిపోయింది. ఇంకా నాకు కూడా క్లాస్ టైం అయిపోతుందని చెప్పి గబగబా లంచ్ పెట్టేసుకొని నేనైతే క్లాస్కి వెళ్ళిపోయాను. ఆ రోజు క్లాస్లో అయితే నేను బోట్ నెక్ బ్లౌజ్ అయితే కుట్టడం నేర్చుకున్నానండి. ఆల్రెడీ నేను ఒకటి కుట్టేశాను ముందు రోజు, ఇది రెండోది అనమాట. నాకు ఆల్రెడీ కుట్టడం వచ్చు బోట్ నెక్, కాకపోతే కొంచెం బ్లౌజ్ కాబట్టి డ్రెస్ బోట్ నెక్ కుట్టాను కదా, డ్రెస్సుల్లో బోట్ నెక్ కుట్టాను కదా, సేమ్ మెజర్మెంట్స్ కాబట్టి, అంటే మెజర్మెంట్స్ కాకపోయినా సేమ్ ప్రాసెస్ కాబట్టి దాంట్లోనే చిన్న చిన్న కిటుకులు ఉన్నాయి, అవి ఫాలో అవుతూ బ్లౌజ్ కుట్టేశాను. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. వేసుకొని చూస్తే ఫిట్టింగ్ తెలుస్తుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగుతాను. మినప్పప్పు కూడా ఉదయం వెళ్ళే ముందు నానబెట్టుకున్నాను. అప్పుడే వారం రోజుల నుంచి మినప్పిండి లేదు ఇంట్లో. ఇడ్లీకి దోశలకి వేసేసుకున్నాను అనుకోండి, నాకు ఉదయం టిఫిన్లకి అంత కంగారు హడావిడి ఉండదన్నమాట. లేకపోతే ఉదయం మళ్ళీ కొడుకు పాపం బయట నుంచే తెప్పించాల్సి వస్తుంది 2-3 రోజుల నుంచి. ఇంట్లో ఏమైనా ఉంటే వేసి పెడుతున్నాను, లేదు అంటే బయట నుంచే తెప్పించాల్సి వస్తుంది. అందుకని ఇడ్లీ పప్పు అయితే వేసి వెళ్ళే ముందు. సాయంత్రం మా ఊరోసి తురవడానికి వస్తుంది కదా బయట వాకిళ్ళు అవి, మా ఊరోసి చేత అయితే పప్పు కడిగించేసి పెట్టేశారు. ఇంకా రాగానే నేనైతే ఫస్ట్ గ్రైండర్లో పప్పు వేసేసి టీ అయితే పెట్టేసుకున్నాను. మా దిల్లుగాడేమో రిలాక్స్ అవుతుంది పాపం. అలా చల్లగా ఉంటుంది కదా కింద మార్బుల్, అలా పడుకుంటుందండి. అది మనం కింద ఏమైనా వేసినా కానీ అది గెంటేసి పక్కకి అలా పడుకుంటుంది. మీరేమో నేల మీద ఏదైనా వేయండి చల్లగా లాగేస్తుంది అంటారు. కుక్కలకి వేడి ఎక్కువగా ఉంటుందండి, ఎక్కువ నీటిలోను ఇంకా చల్లటి ప్రదేశాల్లోనూ పడుకుంటూ ఉంటాయి. అందుకనే మార్బుల్ అక్కడే వచ్చి పడుకుంటుంది ఎక్కువ, అక్కడ చల్లగా ఉంటుందని చెప్పి, కింద నేల చల్లగా ఉంటుందని చెప్పి. మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వెంటనే లెక్కొడికి స్నానం చేయించేసి భోజనం అయితే తినిపించేశాను.
చూడండి చదువుతూ పడుకుంది. ఒక్కొక్కసారి అంతే వెంటనే 7:30కే పడుకుంటుంది, లేదా అంటే 9:30 వరకు 10 వరకు పడుకోదనమాట. ఆ రోజైతే 7:30కే వేసేసింది. చదువుతూ ఉండగా సగం హోంవర్క్స్ కంప్లీట్ అయ్యాయి. అమ్మ నిద్ర వచ్చేస్తుందని అలా పడుకుంటూ పోయింది. ఇంకా అలా పడుకుంటుంటే అంటే రాస్తూ పడుకుంటూ పోతుందనమాట. కునుపాట్లు పడుతుంది. సర్లే పడుకో, ఇంకో హోంవర్క్ ఉందంతే, పొద్దున్నే లేచి రాద్దు కానీ అని చెప్పేసి ఇంక పడుకోమన్నాను. వెంటనే బుక్ అలా పెట్టేసి అలా వెనక్కి వాలిపోయిందనమాట. అందుకనే కింద చాపేసి ఉంచుతానండి. ఎప్పుడైనా చదువుకుంటూ నిద్ర వస్తే పడుకుంటుంది అని చెప్పి నేను పని చేసుకున్నా కానీ పడుకుంటూ పోతుంది అనమాట. అలాగా నేను నా పని అయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి పడుకోబెడతాను. ఈలోపు మా ఆయన వస్తే మా ఆయన తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తారు లోపల. ఇంకా నా పని అయితే అవ్వలేదు. మళ్ళీ కొడుకు చదివించడం అయ్యిందంతే. ఎక్సర్సైజ్ అది కూడా చేయించడం అవ్వలేదు. ఆ రోజు పడుకుంది కదా అని చెప్పి ఉదయం చేయిద్దాంలే అని చెప్పి ఇంకా నేనైతే పిండి నలుగుతూ ఉంది కదా, గ్రైండర్లో పప్పు వేసి ఇంకా ఒక పక్క పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట. మళ్ళీ కూడా పూర్తిగా చదువు అయ్యే వరకు నేను కదలనండి కూర్చొని. ఎందుకంటే సరిగ్గా చదవదు, సరిగ్గా రాయదనమాట. ఆడుతూ పాడుతూ ఉంటుందని చెప్పి ఒక గంట చదివించిన కానీ దగ్గర కూర్చోబెట్టి క్లియర్గా చదివించుకుంటే బుర్రకి ఎక్కుతుంది కదా అని చెప్పి దగ్గర కూర్చుంటాను. నా పని అంతా ఆపుకొని తర్వాత చేసుకుంటాను. కొంచెం పడుకోవడం ఒక గంట లేట్ అవుతుంది నాకు అని చెప్పేసి తర్వాత చేసుకుంటాను అనమాట. ఇంకా మళ్ళీ కూడా రోజు తొందరగా పడుకోవడంతో నాకు పిండి పని అయిపోయింది. పిండి ఆడేసుకొని ఇంకా మా ఆయనకి డిన్నర్కి ఒక అట్టు వేసి ఇచ్చేసాను అనమాట. మినప్పిండి ఆడితే కంపల్సరీ రొట్టె ముక్క వేసి ఇవ్వాలి, కమ్మగా తింటారు. ఇంకా తినేసి మజ్జిగ తాగేసి బాబు కూతురు వెళ్ళి లోపలికి వెళ్ళి హాయిగా పడుకున్నారు. ఇంకా నేనైతే తప్పుతుందా నాకు సామాన్లు అవి తోముకుని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రం చేసుకుని పాలు తోడు పెట్టుకుని మర్నాడికి మెంతులు వాటర్ నానబెట్టుకుని మీ కమెంట్స్ అన్నింటికి రిప్లై ఇచ్చి పడుకోవాలి. అలా డే అంతా గడిచిపోతుంది. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.